వెల్కమ్ టు డే 6. దిస్ ఇస్ ప్రొఫెసర్ వినోద్ కుమార్. మనం టాపిక్లకు వెళ్ళే ముందు ఈ ఛానల్ ప్రజల కోసం, ప్రజా ఉద్యమాల కోసం ఏర్పడే ఛానల్. సో ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. అలాగే ఉద్యమానికి ఆర్థికంగా సహకరించండి. ఇక టాపిక్ల విషయానికి వస్తే, ఇవాళ వర్గీకరణను అడ్డుపడుతున్నది ప్రధానంగా ఇవాళ వర్గీకరణ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ టాపిక్గా ఇలా మన ముందుకు వస్తున్నది. దాన్ని ఇవాళ అన్ని ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా వర్గీకరణ చోటు తిరుగుతుంది. యాక్చువల్గా వర్గీకరణ అడ్డుపడుతుంది కేవలం మాల్ల, లేదంటే ఈ అగ్రవర్ణాలకు ఇష్టం లేదా? ఈ అగ్రవర్ణాలకు ఇష్టం లేకుండా నిజంగా అన్ని పార్టీలు అనుకూలమే. 30 ఏళ్ళుగా ఏ పార్టీ వ్యతిరేకించలే, ఒక బీఎస్పీ తప్ప. మరి అన్ని పార్టీలు అనుకూలమైనప్పుడు కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలంగా ఈ దేశాన్ని పరిపాలించింది, ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది. తర్వాత తెలుగుదేశం పార్టీ రాష్ట్రాన్ని పరిపాలించింది. అలాగే ఈ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. ప్రస్తుతం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నది. ఈ దేశాన్ని కాంగ్రెస్ తర్వాత బీజేపీ గత 11 ఏళ్ళుగా పరిపాలిస్తున్నది. మరి అంతకుముందు యూపీఏ ప్రభుత్వం కూడా కొంతకాలం పరిపాలించింది. అదే ఇది యునైటెడ్ నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం కూడా కొంతకాలం పరిపాలించింది. సో కాబట్టి ఇవాళ యూపీఏ కానీ, ఎన్డీఏ కానీ, నేషనల్ ఫ్రంట్ కానీ ఈ దేశాన్ని పరిపాలిస్తున్న పార్టీలు అన్నీ కూడా వర్గీకరణకు అనుకూలమే. ఏ పార్టీ వ్యతిరేకంగా చెప్పలే. ఇవాళ సంఘీభావ కమిటీ పేరు మీద కూడా ఇలా అన్ని కులాలు కూడా వర్గీకరణకు అనుకూలమే, ఒక మాలలు తప్ప అని చెప్పేసి ఏదైతే అంటున్నారో అది తెలంగాణ మాలలు కాదనేది నాకున్న అభిప్రాయం. ఎందుకంటే తెలంగాణలో నాతో ఇప్పటిదాకా చర్చల్లో ఉన్న తెలంగాణ మాల మేధావులు కానీ, మాల సంఘ నాయకులు కానీ, వాళ్ళెవ్వరు కూడా మేము వర్గీకరణకు వ్యతిరేకం కాదని చెప్పేసి చెప్తున్నారు. చివరికి ఈవెన్ చెన్నై గారు కూడా మీరు చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు, కానీ మాకు అన్యాయం జరగకుండా చేసుకోమని అంటున్నాడు తప్ప ఆయన వ్యతిరేకిస్తున్నట్టుగా నాకైతే పెద్దగా అనిపించట్లేదు. అంతేకాకుండా అసలు ఈయనైతే మంత్రి పదవి కోసం మాత్రమే వర్గీకరణ అంశాన్ని భుజాన్ని ఎత్తుకున్నాడు తప్ప అసలు ఈయనకు వర్గీకరణ అంశంలో ఏనాడు సంబంధం లేదు. వివేక్ గారికి మాలల్ని మానలు దొంగలు ధ్రువులు అన్న తర్వాత 30 ఏళ్ళ తర్వాత వాళ్ళ మాలలు ఒక సభ పెట్టుకున్నారు తప్ప అంతకంటే ముందు సభలు కూడా వాళ్ళు ఏం పెట్టుకున్నట్టుగా పెద్ద సభలు పెట్టుకున్నట్టుగా ఏం లేదు. సో కాబట్టి ఇవాళ అసలు ద్రోహులు ఎవరు? నిజంగా వర్గీకరణ చేయకుండా అడ్డుపడింది కేవలం మాలల. మరి ఈ అంశాన్ని కూడా ఈ సందర్భంగా చర్చించుకోవాలి. ఇవాళ మనం చాలా స్పష్టంగా మీ ముందుకు ఒక విషయం చెప్పాల్సుకున్నా. ఏంటంటే ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ కానీ, లేదంటే నేషనల్ ఫ్రంట్ కానీ వాళ్ళు ఎందుకు పార్లమెంట్లో చట్టం చేయలేకపోయారు? ఒకవేళ నేషనల్ ఫ్రంట్కు మెజార్టీ లేదు కాబట్టి అది చేయలేదు కావచ్చు. కాంగ్రెస్కి అయితే సంపూర్ణమైన మెజార్టీ ఉంది కదా. అలాగే ప్రస్తుతం బీజేపీ కూడా సంపూర్ణమైన మెజార్టీ ఉంది కదా. లోక్సభలో ఉంది, రాజ్యసభలో ఉంది. ఈవెన్ వాళ్ళ ఆయా రాష్ట్రాలలో కూడా ఇలా 50% ఎబో రాష్ట్రాలు కనుక 341 సవరించాలంటే 50% ఎబో రాష్ట్రాలలో అసెంబ్లీ తీర్మానం జరగాలి. అట్లా అంటే 19 రాష్ట్రాలకు పైగా ఇవాళ బీజేపీ అండ్ అలైడ్ వాళ్ళ పార్టీలు ఇవాళ అధికారంలో ఉన్నాయి. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ కూడా దానికి అనుకూలమే. కాబట్టి కాంగ్రెస్ అనుకూలమైన 3 రాష్ట్రాలలో కూడా, వాళ్ళ ప్రభుత్వాలు 3 రాష్ట్రాలలో కూడా అనుకూలమే. అంటే ఓవరాల్గా మొత్తంగా ఇవాళ దేశంలో అనుకూలంగా వాతావరణం ఉన్నప్పుడు పార్లమెంట్లో చట్టం చేస్తే ఈ సమస్య కేంద్ర ఉద్యోగులలో కూడా, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా వర్గీకరణ వర్తిస్తుంది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలలో కూడా వర్గీకరణ వర్తిస్తుంది. అంతేకాకుండా సుప్రీంకోర్టు జడ్జిమెంటు స్టేట్ అనే పదమే వాడింది. స్టేట్ ఇంక్లూడ్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సో కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కనుక ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఒక క్రిమి లేయర్ అనే దాన్ని పక్కన పడేస్తుంది. ఎందుకంటే ప్రధానమంత్రి కూడా క్రిమి లేయర్ మేము ఒప్పుకోమన్నాడు కాబట్టి, అంతకుముందు రాజ్యాంగ నిర్మాణ సభ ఒప్పుకోలేదు కాబట్టి, రాజ్యాంగ నిర్మాత ఒప్పుకోలేదు కాబట్టి, ఈవెన్ ఇంద్రశాని కేసులో 9 మంది జడ్జీలు ఇచ్చిన తీర్పులో కూడా ఈ బీసీలకే క్రిమి లేయర్ వర్తించదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు అసలే వర్తించదని చెప్పడం జరిగింది. ఏబిసిడీలో రాష్ట్రంలో కేవలం బీసీలను రాష్ట్రాలు చేసుకోవచ్చు, కానీ ఎస్సీ ఎస్టీలకు రాష్ట్రాలు చేసుకునే అధికారం లేదు, కేంద్రం మాత్రమే చేయాలని చెప్పి 9 మంది జడ్జీలు దండోరా ఉద్యమం స్టార్ట్ కాకముందే 92లోనే వచ్చిన జడ్జిమెంట్, 94లో దండోరా ఉద్యమం స్టార్ట్ అయింది. అంటే అంతకంటే ముందే స్పష్టమైన తీర్పులు ఉన్నప్పటికీ కూడా ఇవాళ
ఎందుకు ఆ తీర్పులను ఉల్లంఘిస్తూ ఇవాళ కేవలం రాష్ట్రాలే చేసుకునే అధికారాన్ని అప్పచెప్పి రాష్ట్రాలకి అప్పచెప్తే ఒక రాష్ట్రం చేస్తే ఇంకో రాష్ట్రం చేయకపోవచ్చు. మరి అట్లా కాకుండా కేంద్రం చేస్తే దేశంతో ఒకసారి అమలవుతుంది కదా. ఇప్పుడు ఒక రాష్ట్రం గురించి మళ్ళీ ఎందుకు కొట్లాడుకోవాలి, మళ్ళీ ఇంకో రాష్ట్రం చేయమని దాని మీద ఎందుకు యుద్ధం చేయాలి? కాబట్టి కేంద్రమే చేస్తే ఈ లొల్లే ఉండదు కదా. కాబట్టి ఇవాళ అడ్డం పడుతుంది, ప్రధానంగా వర్గీకరణకు అడ్డంగా మారింది కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వాలే, అది కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా. దాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ దళితులు, ప్రధానంగా మాదిగలు ఇవాళ రాష్ట్రాల్లో ఉన్న ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వము చేస్తే రాష్ట్ర ఉద్యోగాలకే వర్తిస్తుంది. మరి కేంద్ర ఉద్యోగాల సంగతి ఏంది? హైయెస్ట్ కేంద్ర ఉద్యోగాలు ఎక్కడున్నాయి? రైల్వేస్లో ఉన్నాయి, ఎల్ఐసిలో ఉన్నాయి, అన్ని కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉన్నాయి. ఇవాళ అత్యంతంగా ఎక్కువ ఉద్యోగాలు ఉన్నది కూడా కేంద్ర ప్రభుత్వ శాఖల్లోనే. ఈవెన్ చివరికి యూపీఎస్సీలో కూడా ఇలా ఐఏఎస్లో ఐపీఎస్లో కూడా ఇది వర్గీకరణ వర్తిస్తుంది ఒకవేళ కేంద్రం చట్టం తెస్తే. మరి ఎందుకు చేయట్లేదు? ఈడబ్ల్యూఎస్ ఎవరు అడిగిందని, ఇంత పెద్ద ఉద్యమం జరిగిందని, ఇన్ని సంవత్సరాల ఉద్యమం జరిగిందని మీరు 3 రాత్రులలో మొత్తం చట్టం తెచ్చారు. వాళ్ళ జనాభా, పేదలకు ఉన్న జనాభా 3% ఉంటే 10% మీరు ఇస్తున్నారు వాళ్ళకి. ఆయన ఇప్పుడు దేశంలో దాన్ని ఎవరు పూర్తి స్థాయిలో వ్యతిరేకంగా ఉద్యమం ఎవరు చేయట్లేదు. మరి అట్లాంటప్పుడు ఈ 30 ఏళ్ళ ఉద్యమం చేస్తున్నప్పుడు మీరు 370 రద్దు చేసిన వాళ్ళు, ఇలా మీరు రామ మందిరం పరిష్కరించిన వాళ్ళు మా దళితుల సమస్యను ఎందుకు పరిష్కరించట్లేదు? 11 సంవత్సరాలుగా మీరు మేనిఫెస్టోలో పెట్టారు. మీరు ఇవాళ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పారు. మీరు అనేక సందర్భాల్లో మీరు ఈ విషయాన్ని స్పష్టం చేశారు. మా నాయకుడు కృష్ణమాదిగా మీరు చేస్తానంటేనే సపోర్ట్ చేశాడు. సుప్రీంకోర్టు జడ్జిమెంటు కేవలం ఇప్పించినంత మాత్రాన మావాడు సపోర్ట్ చేశాడు. కానీ అది సుప్రీంకోర్టు అనేది పరిష్కారం కాదు. సుప్రీంకోర్టు తీర్పు మాత్రమే, దాన్ని అమలు చేయాల్సింది మళ్ళీ రాష్ట్రాలే, కేంద్రమే. సో కేంద్రము కనుక అమలు చేస్తే రాష్ట్రాలు కూడా అమలు చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా రాష్ట్రాల్లో కూడా అమలు అవుతుంది. సో కేంద్రం చట్టం సుప్రీం, పార్లమెంట్ సుప్రీం రాదర్ దాన్ స్టేట్ అసెంబ్లీస్. ఈ విషయం నేను చెప్పట్లేదు, భారత రాజ్యాంగం ఇదే భారత రాజ్యాంగం చెప్తుంది. ఈ భారత రాజ్యాంగమే చెప్తుంది. ఏ చట్టమైనా కేంద్ర ప్రభుత్వం చేస్తే ఆ కేంద్ర ప్రభుత్వ చట్టమే చెల్లుతుంది. ఒక అంశం మీద ముఖ్యంగా కేంద్ర జాబితాలో ఉన్న ఎస్సీ ఎస్టీల అంశము రాష్ట్రాలు చేసుకునే అధికారం లేదని గతంలో 2004 సుప్రీంకోర్టు చెప్పింది. సో కేంద్రం చేయొచ్చు అని చెప్పింది. కేంద్రమే చేస్తే అన్ని రాష్ట్రాలు కూడా అది వర్తిస్తాయి. ఒక అంశము రాష్ట్రంలో ఉన్న కూడా ఆయా రాష్ట్రాల్లో ఉన్న సమస్యను కూడా కేంద్రం చేసుకునే అధికారం కేంద్రం ఉంది. ఎందుకంటే ఉమ్మడి జాబితాలో కూడా కేంద్రం దానికి అధికారం ఉంది. సో రిజర్వేషన్ల అంశము అందులో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ అంశం కేంద్ర జాబితాలో ఉంది కాబట్టి కేంద్రం చేసుకునే అధికారం కేంద్రం సంపూర్ణంగా ఉంది. సో కాబట్టి కేంద్రం చేస్తే ఈ సమస్యకు ఈజీ పరిష్కారం అవుతుంది. మరి కేవలం మాలల్ని అడ్డం పెట్టుకొని మాలలు మాత్రమే అడ్డం పడుతున్నారని చెప్పేసి ఇవాళ ఎంతమేరకు సంబంధించిన మాల అనే వాళ్ళు ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రంలో ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో ఉన్నారా? మిగతా ఉత్తర భారతదేశంలో అడ్డుపడుతుంది చెమార్లే కదా, మాదిగలేగా, హైయెస్ట్ మాదిగలే ఉన్నారుగా, హైయెస్ట్ చెమార్సే ఉన్నారు ఎంపీ దేశంలో. మరి హైయెస్ట్గా లబ్ధి పొందింది కూడా వాళ్ళేగా, మరి వాళ్ళు కూడా అడ్డుపడుతున్నారు. ఒక మాలల్ని టార్గెట్ చేయడం ఏ మేరకు సమంజసం? కృష్ణన్న గమనించాలి. అట్లాగే ఇవాళ మాలల్ని దొంగలు, ద్రోవులు, మనవాదులు అని చెప్పేస్తే వాళ్ళు ఏనాడు ప్రధానమంత్రి పదవిలో ఉన్నారు, ఏనాడు వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అంతో ఇంతో ముఖ్యమంత్రిగా ఉన్నది ఇప్పుడు ఈ మధ్యకాలంలో మా ఉద్యమం వచ్చిన కానీ మాలలు లేరు, కేవలము మాదిగలు మాత్రమే ఉన్నారు. అందులో అంత పెద్ద రాష్ట్రానికి మాయావతి 4 సార్లు ముఖ్యమంత్రి అయింది, ఆమె వ్యతిరేకించింది. ఉత్తర భారతదేశంలో ఇక్కడ లబ్ధి ఎక్కువ, చమార్లు లబ్ధి పొందారు కాబట్టి ఇవాళ స్పష్టంగా నేను చెప్తున్నది మీకు ఏంటంటే, ఈరోజు మనం ఏదైతే ఇవాళ వర్గీకరణ ఎవరినైతే బదనాం చేస్తున్నామో, ఏ మాలలు అయితే దీనికి అడ్డం పడుతున్నారన్న కొంతమంది ఉండొచ్చు కదా, దాంట్లో పూర్తిగా లేరని నేను అన్నాను. కానీ అందులో నెగ్లిజెన్సీ వాళ్ళంతా ఆంధ్రోళ్ళే. ఇది తెలంగాణ అంశం. ఇప్పుడు చట్టం తెలంగాణ అంశం. అసలు దాంట్లో మాలలు వ్యతిరేకిస్తున్న మాలలు తెలంగాణలో ఎవరు లేరే లేరు. ఉంటే ఒక 1% 99% అనుకూలంగానే ఉన్నారు. మరి అటువంటిప్పుడు మనం ఎందుకు తెలంగాణ మాలని బదనాం చేయాలి? తెలంగాణ మాలలు మొన్న మాల మేధావుల మీటింగ్లో కూడా మమ్మల్ని అందరినీ పిలిచినప్పుడు కూడా 98% ఎవరు కూడా తెలంగాణ మాలలు వ్యతిరేకించారు. 100 మందిలో 2 వ్యతిరేకించారు. అది కూడా ఆంధ్ర మాలలు మాత్రమే వ్యతిరేకించారు వర్గీకరణ అంటే. కానీ ఏ తెలంగాణ మాల వర్గీకరణ వద్దాని లేదే. మరి అట్లాంటప్పుడు మనం తెలంగాణ మాలను ఎట్లా నిందిస్తాం? ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తెచ్చే చట్టం ఓన్లీ తెలంగాణ రాష్ట్ర చట్టమే కదా. మరి ఓన్లీ వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళ మీద 1,00,000 డబ్బులు కొట్టాల్సిన అవసరం ఏంది? 1000 గొంతులు మళ్ళీ ఇప్పాల్సిన అవసరం ఏంది?
ఇంకా ఫిబ్రవరి 10th వరకు కమిటీ ఏకసభ్య కమిషన్ రిపోర్టే సబ్మిట్ చేయలేదు. ఎవరికి అన్యాయం జరిగింది తెలంగాణలో ఈ 11 ఏళ్ళలో, ఎవరు తిన్నారు ఎక్కువగా అనాల్సిన లెక్కలు తేల్చాల్సింది ఉంది కదా. తేలిన తర్వాత కదా అన్యాయం జరిగినప్పుడు కదా మనం కొట్టాల్సింది తప్పుడు. ఆ అన్యాయం ఎవరు చేసిండ్రు? పాలకులు కదా. ఒకవేళ చేస్తే మరి పాలకులను నిందించకుండా కేవలం మాలను నిందించడం నేరం కాదా? కరెక్టేనా? ఒక్క మాలని టార్గెట్ చేయడం ఎంత మేరకు సమంజసం అనేది దయచేసి కృష్ణన్న కానీ, మాదిగ మేధావులు కానీ, మాదిగ సంఘ నాయకులు కానీ ఆలోచించాలి, మాదిగ విద్యార్థులు కానీ ఆలోచించాలి. అంటే పాలక సమాజం దోపిడీ సమాజం, పాలక సమాజం ఇవాళ మనల్ని అణిచివేసింది. పాలక సమాజం మనకు అవకాశాలు ఇవ్వలే, పాలక సమాజం మన బ్యాక్లాగ్ పోస్టులు నింపలే, పాలక సమాజం మనకు భూమి ఇవ్వలే, పాలక సమాజం మనకు సంపద పంచలే, పాలక సమాజం మనకు సినిమా ఇండస్ట్రీలో వాటా ఇవ్వలే, రియల్ ఎస్టేట్లో వాటా ఇవ్వలే, ఫార్మా ఇండస్ట్రీలో వాటా ఇవ్వలే, పాలక సమాజం మన సప్లా నిధులు అమలు చేయలే, పాలక సమాజం లక్షల కోట్లు మింగేసింది మనది. పాలక సమాజం మనల్ని అంటరాని వాళ్ళగా ఉగ్రవతలు వచ్చింది. పాలక సమాజం అగ్ర కులాలు, పాలక దోపిడీ కులాలు, సంపన్న కులాలన్నీ కూడా మనల్ని అణిచివేసినాయి అన్ని రంగాల్లో. మరి తిట్టాల్సింది వాళ్ళనా మాలల్లా? కాబట్టి ఇవాళ నా మాదిగా సోదరులారా, ఉపకులాల సోదరులారా, ఒకరిని నిందించుకోవడం మానేయండి. కలిసి మనం దీన్ని ఎట్లా పంచుకోవాలనేది సలహా ఇవ్వండి. ఒకరి మీద ద్వేషాన్ని మనం తిట్టుకోవడం మానేద్దాం. ఈవెన్ దళిత క్రైస్తవులు కూడా ఈ వర్గీకరణ చట్టంలో వాటా వచ్చే విధంగా మనం ఇవాళ వివరిద్దాం. తప్పకుండా వర్గీకరణ చట్టంలో దళిత క్రైస్తవులకు కూడా వాటా వచ్చే విధంగా, ఎందుకంటే 80% తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ మాదిగలంతా క్రైస్తవులే. దాంట్లో ఒకవేళ మళ్ళీ ఆ చట్టంలో ఆ పదం లేకపోతే మళ్ళీ చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది వర్తించదని చెప్పేసి హిందూ మాదిగలకు మన క్రైస్తవ మాదిగలకు కొట్లాట వస్తుంది రేపు చట్టమైనా కూడా. సో కాబట్టి మతం అనేది న్యూట్రల్గా ఉండే విధంగా ఈ చట్టం రూపొందించబడాలి. నేను మొదటి నుండి చెప్తున్నా మాట, ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇంతకుముందు క్రైస్తవ సమావేశంలో కూడా చెప్పడం జరిగింది. వర్గీకరణ చట్టాన్ని దళిత క్రైస్తవులు కూడా వర్తించే విధంగా, దళితులంతా అంటరాని వాళ్ళే కాబట్టి, వాళ్ళు మతం మారితే వాళ్ళ కులం మారతలేదు కాబట్టి దీన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఆ దిశగా రేవంత్ రెడ్డి చట్టం చేయాలని, దానికి మనమంతా సహకరించాలని మాదిగ ఉపకుల సోదరులకి, ముఖ్యంగా నాయకులందరికీ విజ్ఞప్తి చేస్తాం, మేధావులకు అందరికీ విజ్ఞప్తి చేస్తాను. ఇందులో బీసీ ఓసీల మేధావులతో పని లేదు మనకు. అసలు వాళ్ళ అవసరం కూడా, మద్దతు కూడా అవసరం లేదు. మనం మద్దతు తీసుకుంటే సరిపోతే ఇది మన సమస్య, వాళ్ళ సమస్య కాదు. కాబట్టి ముందు మనం ఐక్యంగా ఉండి మనం ఈ సమస్యను పరిష్కరించుకొని మనము బాబాసాహెబ్ అంబేద్కర్ మాన్యశ్రీ కన్షన్ అని చెప్పినట్టు రాజకీయ అధికారం వైపు దళితులంతా ఒక్కటిగా ఇవాళ పోవాలని, తెలంగాణలో ఇవాళ దళిత రాజ్యం రావాలని ఈ సందర్భంగా D6 D జాక్ భావిస్తుంది. ఆ దిశగా అడుగులు వేద్దాం. జై భీమ్, జై సామాజిక తెలంగాణ, జై సామాజిక తెలంగాణ.